చెంచుపేటలోని అమరావతి కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. 9 రోజుల పాటు ఈ వేడుకలు జరిగాయి. పట్టణ చెంచుపేటలోని అమరావతి కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఈ వేడుకలు బుధవారం పూర్ణాహుతితో ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత నెల 24వ తేదీ నుండి 27వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు జరిగాయి. 28న ఉదయం యాగశాల ప్రవేశం, ధ్వజారోహణము, సంతానార్థులకు గరుడ ప్రసాదం ఇచ్చారు. మార్చి 2న గరుడ వాహనంపై స్వామివార్లను గ్రామోత్సవం జరిపించారు. చివరి రోజైన బుధవారం ఉదయం మహాపూర్ణాహుతి, చక్రస్నానం జరిపారు. గోదాదేవి కోలాటం పేరుతో చిన్నారులచే భరతనాట్య ప్రదర్శన ఆకర్షణీయంగా ఉంది. మధ్యాహ్నం అన్న సమారాధన నిర్వహించారు. సాయంత్రం 5:30 గంటల నుంచి పుష్పయాగం, 12 ప్రదక్షిణలతో వేడుకలను ముగించారు. మనం అడిగిందే తడవుగా మా దేవాలయాన్ని బాగా గుర్తుపెట్టుకొని ప్రతిసారి కూడా ఇక్కడికి తమ శిష్య బృందంతో వచ్చి మీ అందరినీ అలరింపజేస్తూ 11 గంటల నుంచి 3 గంటల సేపు ఇక్కడ మనందరినీ ఎంతో సంతోషంగా అలరింపజేసినందుకు ఆమెకి అనేక కృతజ్ఞతలు. మీ అందరి తరఫున కూడా అభినందనలు. ఏదో చిరు కానుకగా మేము ఆమెకేమీ ఇచ్చేది ఏం లేదు ఎప్పుడు కూడా. అయినా కానీ మా దేవాలయం మీద ప్రేమతో ఆమె పిల్లలందరికీ నాట్యం నేర్పించి ప్రతిసారి మనందరినీ ఆనందింపజేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. శ్రీమతి వెంకటేశ్వరి గారు. శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం, అమరావతి ప్లేస్, చెంచుపేట, తెనాలి. గత 5 రోజులుగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాం. పాంచాహినికంగా ఋత్విక్కుల సమక్షంలో యాగశాలనందు ప్రతిరోజు హోమము వగైరా కార్యక్రమాలు జరిగినాయి. ఈ రోజున 9వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవానికి ఆహ్వానం పలికి చివరి రోజైన భక్తులందరికీ 4,000 మంది సహకారంతో భోజనాలు ఏర్పాటు చేశాం. 4,000 మంది భక్తులు భోజనానికి అన్నదాన వితరణ జరుగుతుంది. ఈరోజు ఉదయం పూర్ణాహుతి, కొట్నాల స్వామివారి చక్ర స్నానం నిర్వహించబడింది. సాయంత్రం 12 ప్రదక్షిణలు స్వామివారికి పూర్ణ కార్యక్రమాలు నిర్వహించి ఈ రోజుతో ముగిసినాము. శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు 9వ సంవత్సరం అంటే నవమి బ్రహ్మోత్సవాల కార్యక్రమం ముగిసింది. ఈ బ్రహ్మోత్సవాలు 27/2/2026 నుండి 4/3/2026 వరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా దివ్యంగా జరిపాము. మీరు భక్తులు కూడా సహకరించి అన్ని ఒక ఉత్సవ కార్యక్రమాల్లో కూడా పాల్గొని అశేష జనం కూడా వచ్చి స్వామివారి ఆశీస్సులన్నీ తీసుకున్నారు. కాబట్టి ఈరోజు చివరి రోజు స్వామివారికి చక్రస్థానము, ఈరోజు అందరికీ కూడా భోజనాలు, స్వామివారి అన్న ప్రసాదం కూడా దరిదాపు 4,000 మంది పైనగా భక్తులు వచ్చి స్వీకరించారు. కాబట్టి మీరందరూ కూడా స్వామివారి కృపకు